సో భారతీయ జనతా పార్టీ మరోసారి కేంద్రంలోకి రావడానికి 400 స్థానాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజల వద్దకి కోరుకుంటుంది. సో ఆప్కి బార్ 400 సీట్స్ और एक बार మోడీ సర్కార్ అనే నినాదంతో ప్రజల వద్దకి వెళ్తుంది. సో 400 స్థానాలు గెలవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అంటే టార్గెట్ పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. హైట్రిక్గా గెలవాలి, అది 400 స్థానాలతో గెలవాలి. మరోసారి మోడీ సర్కార్ అనే పేరు మీద నిన్న మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మేనిఫెస్టో రిలీజ్ చేసి ఒక 4-5 రోజులు అవుతుంది. నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది జరిగింది. అందులో వంటి కీలక అంశాలు ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇప్పటికే కరోనా సమయం నుంచి ఫ్రీ రేషన్ కార్డు ఇవ్వడం అంటే ఫ్రీ రేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది భారతదేశం అంతటా. సో మరో 5 ఏళ్ళు కూడా ఫ్రీ రేషన్ ఉంటుందని చెప్పేసి కూడా మోడీ సర్కార్ అంటే వారి మేనిఫెస్టోలో చెప్పడం అనేది జరిగింది. 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్. సో ఉత్తర తూర్పు దక్షిణ భారత్లోనూ బుల్లెట్ రైళ్లు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో సంకల్ప యాత్ర భారత్లోని 4 స్తంభాలకు పేదలు, యువకులు, రైతులు, మహిళలు శక్తిని అందిస్తుందని మోడీ చెప్పారు. అలాగే మౌలిక సదుపాయాలను కల్పించి తద్వారా ఉద్యోగాలను సృష్టించాలన్నారు. జల వాయు మార్గాలను ఆధునీకరిస్తున్నామన్నారు. 5G నెట్వర్క్ను అత్యంత వేగంగా విస్తరిస్తున్నామన్నారు. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు తొలి క్యారిడియర్ పనులు దాదాపు పూర్తయ్యాయని, మరో 3 కారిడార్లు సర్వే పనులు త్వరలోనే ప్రారంభిస్తామని మోడీ తెలిపారు. దక్షిణ భారతంలో పాటు ఉత్తర తూర్పు భారత్లకు బుల్లెట్ రైలు సేవలను విస్తరిస్తున్నామన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా 3 వందే భారత్ రైలు మోడల్ నడుస్తున్నాయన్నారు. అందులో వందే భారత్ స్లీపర్, వందే భారత్ చైర్ కార్, వందే భారత్ మెట్రో అని తెలిపారు. తమిళ భాషకు విశ్వవ్యాప్తి కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. వచ్చే టర్మ్ జమిలీ ఎన్నికలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మోడీ గ్యారంటీ పత్రం 24 క్యారెట్ గోల్డ్ అని రాజ్నాథ్ గారు చెప్పారు. ప్రతిపక్షాలకు విమర్శలు తప్ప ఏం తెలియదని నిర్మలా సీతారామన్ గారు. అంబేద్కర్ ఆశయాలను మేము సాధిస్తాం జేపీ నడ్డా. సో ముఖ్యాంశాలు ఏంటి, అసలు మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. 1 నేషన్ 1 ఎలక్షన్, పీఎం కిసాన్ పథకం కొనసాగింపు, 3 కోట్ల మంది మహిళలకు ఫ్రీగా ఇండ్ల నిర్మాణం, ఇంటింటికి పైప్ ద్వారా గ్యాస్, ముద్ర రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు, ట్రాన్స్జెండర్లకు ఆయుష్మాన్ భారత్, 14 అంశాలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల, పేదల జీవితాలను మార్చడమే మోడీ గ్యారంటీ లక్ష్యం. ప్రధాని మోడీ హామీలను నమ్మలేం, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే. మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు: వచ్చే 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, నీరు, గ్యాస్ కనెక్షన్, 0 విద్యుత్ బిల్లు, ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు ఉచిత చికిత్సలు, ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ వర్తింపు, జనౌషధి కేంద్రాల్లో 80% రాయితీ, మధ్యతరగతి ఫ్యామిలీకి 3 కోట్ల పక్కా ఇల్లు, ముద్ర పథకం కింద 20 లక్షల వరకు రుణాలు, జాతీయ విద్యా విధానం అమలు, ప్రశ్నపత్రాల లీక్పై కొత్త చట్టం, 2036లో మన దేశం వేదికగా ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణ, దివ్యాంగులకు పీఎం ఆవాస్ యోజనలో ప్రాధాన్యం, 2025ను గిరిజన గర్వ ఏడాది అంటే ట్రైబల్ ఫ్రెండ్ ఇయర్గా ప్రకటన, ఏకలవ్య పాఠశాలలు, పీఎం జన్మూన్ లాంటి పథకాలకు ప్రోత్సాహకం, ఏకో టూరిజం, అడవి ఉత్పత్తులకు ప్రాధాన్యం, నారీ వందన చట్టం అమలు, యువత కోసం మౌలిక సదుపాయాలు, అంకుర పరిశ్రమల ఏర్పాటు, ఇప్పటికే 1 కోటి మంది అక్క చెల్లెళ్ళు లక్షాధికారులు అయ్యారు, మరో 3 కోట్ల మందికి ఆ దిశగా తీసుకెళ్తాం, నానో యూరియా, ప్రకృతి వ్యవసాయంతో నేలకు రక్షణ, శ్రీ అన్న సాగుకు ప్రోత్సాహం, మత్స్యకారుల పడవలకు ఇన్సూరెన్స్, చేపల ప్రాసెసింగ్, సత్వర సమాచార బదిలీ వంటి సేవల బలోపేతం, సముద్రపు నాంచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులకు ప్రోత్సాహం, గింగ్ వర్కర్లు, టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఇంటి పని చేసేవారు, కూలీలు, ట్రక్కు డ్రైవర్లు అందరినీ ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా అనుసంధానించి వారికి సంక్షేమ పథకాల అమలు, భారత సంస్కృతిని తిరువల్లూర్ కల్చరల్ సెంటర్ ద్వారా ప్రపంచ దేశాలకు పరిచయం వ్యాప్తి, ఉన్నత విద్యా సంస్థల్లో భారత భాషల అధ్యయనానికి ప్రోత్సాహం అని చెప్పేసి కూడా దాదాపుగా ఈ కీలక అంశాలను తీసుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక 5 గ్యారెంటీలను కూడా కీలక అంశాలను తీసుకుంది. సో ఇందులో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అమలవుతున్నాయి ఏంటి,
భవిష్యత్తులో అమలు అయ్యేది ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే వచ్చే 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, నేరు గ్యాస్ కలెక్షన్, జీరో విద్యుత్ బిల్లు అని చెప్పేసి అన్నారు. సో ఇప్పటికే ఉచిత రేషన్ అనేది ఇస్తున్నారు. అలాగే గ్యాస్ కనెక్షన్స్ కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇక్కడ కూడా పైప్ ద్వారా గ్యాస్ కలెక్షన్లు, అలాగే మన రాష్ట్రంలో కూడా మన దేశంలో కూడా కొన్ని చోట్ల గ్యాస్ కలెక్షన్స్ అయితే అవుతున్నాయి. అది అంటే ఆ విధంగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. జీరో విద్యుత్ బిల్లు అది సో సోలార్ ద్వారా జీరో విద్యుత్ బిల్లుకి కొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. దాదాపుగా 300 యూనిట్ల వరకు కూడా మనకు జీరో బిల్లు వచ్చే అవకాశాలు కొన్ని రాష్ట్రంలో ఆల్రెడీ ప్రవేశపెట్టారు. ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు ఉచిత చికిత్సలు. సో ఇప్పటికీ ఆయుష్మాన్ భారత్ కూడా విజయవంతంగా కొనసాగుతుంది. గతంలో కేసీఆర్ గారు చివరి నిమిషంలో 5 లక్షలు తీసుకొచ్చారు. సో తెలంగాణలోనే 5 లక్షలు ఉంటే 7 లక్షల వరకు అప్పట్లోనే ఉంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని స్వాగతించి ఆయుష్మాన్ భారత్ కింద ఇక్కడ ఒక 5 లక్షలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 5 లక్షలు, దాదాపు 10 లక్షల ద్వారా ఇక్కడ ఆరోగ్యశ్రీ పేరు మీద నడిపిస్తున్నారు. ట్రాన్స్జెండర్లకు కూడా ఆయుష్మాన్ భారత్ ఫ్రీగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. జన్ ఔషధి కేంద్రాల్లో 80% రాయితీ. ఇప్పటికీ చాలా చోట్లలో చాలా కేంద్రాలలో కూడా జన్ ఔషధి సెంటర్లు ఉన్నాయి. కాకపోతే అమలుకి నోచుకోవట్లేదు. ఒక సెంటర్లో ఉన్నా కాడ దానికి సరిపడా మందులు కావచ్చు అవి అందుబాటులో ఉండట్లేదు. అది కనుక అంటే అది మొత్తానికి అంటే పూర్తి స్థాయిగా కనుక దాన్ని కేంద్రాల్లో మాత్రం మెడికల్ పరంగా కొన్ని ఔషధాలు మాత్రం లేవు. అది కనుక పూర్తి స్థాయిలో నియమిస్తే జనౌషధి కేంద్రాలు కూడా విజయవంతం అవుతాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ మెడికల్ మాఫియా పెరిగిపోయింది. 2 రూపాయలకు వచ్చే ట్యాబ్లెట్ ఇప్పుడు 10 రూపాయలకి కూడా చాలా మెడికల్ షాప్లలో ఇస్తున్నారు. సో దాన్ని అరికట్టాలంటే జనౌషధి కేంద్రాల్లో అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మధ్యతరగతి ఫ్యామిలీకి 3 కోట్ల ఇల్లు పక్కా అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే చాలా చోట్లలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి తీసుకురావట్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వాలు కనుక అమలు చేస్తే మాత్రం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు సో ఈ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు 2 కనుక కలిపితే డెఫినెట్గా 3 కోట్లకి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ముద్రా పథకం కింద 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు. ఇప్పుడు 20 లక్షల వరకు రుణాలు. కాకపోతే దీన్ని చైతన్యపరచడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక రకంగా ఫెయిల్యూర్ అవుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ముద్రా పథకం అనేది ప్రతి గ్రామ స్థాయిలో కనుక ప్రతి వారికి చేరజేస్తే, వారికి అవగాహన కల్పిస్తే డెఫినెట్గా ముద్రా పథకం అనేది చాలా విజయవంతమయ్యే పథకం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. జాతీయ విద్యా విధానం ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. కేవలం హామీలు ఇస్తున్నారు తప్ప జాతీయ విద్యా విధానం అనేది 25% పేదవారికి ఉచిత ఫ్రీ సీట్ ఇవ్వాలన్నది కాన్సెప్ట్. మరి జాతీయ విద్యా విధానం అయితే ఇప్పటివరకు ఏ రాష్ట్రాల్లో అమలు చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా అమలు చేయట్లేదు. మరి దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ప్రశ్నపత్రాల లీక్ వల్ల కూడా చాలామంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అంశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ గత 2009-10 ఆ సమయంలో అనుకుంటాను ఒలింపిక్స్ మన దేశంలో జరిగినాయి. మళ్ళీ 2036లో మన దేశంలో వేదికగా ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణ చేసే విధంగా చేస్తామని చెప్పేసి అంటున్నారు. అండ్ దివ్యాంగులకి ఆవాస్ యోజనలో ప్రాధాన్యం అంటున్నారు. సో 2025ని గిరిజన గర్వ ఏడాది ట్రావెల్స్ ఫ్రెండ్స్ ఇయర్స్గా ప్రకటించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఇచ్చిన హామీలు అయితే కొంతమేరకు బాగానే ఉన్నాయి. మరి అది ఆచరణలో పెట్టడం మాత్రం సాధ్యం అవ్వట్లేదు. ఆచరణలో కనుక తీసుకెళ్తే డెఫినెట్గా మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలన్నీ అద్భుతంగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి గతంలో 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఉద్యోగాల మాట మాత్రం ఎత్తలేదు. సో ఎంతసేపటికి పరిశ్రమల విషయంలో డెవలప్ చేస్తాం, ఫ్రీ రేషన్ కార్డు ఇస్తాం, అలాగే బుల్లెట్ రైళ్లను కూడా తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. మరి మహిళలకి 3 కోట్ల మందికి లక్షాధికారిని చేస్తామంటున్నారు. సో వారికి ఏ విధంగా చేసినారు అనేది కూడా కొంతమేర క్లారిటీ కనుక ప్రజల వద్దలకి వివరిస్తే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మేనిఫెస్టో అనేది రీచ్ అవుతుంది. గతంలో హాస్యహాత్ జోడో యాత్ర ద్వారా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ప్రజల వద్దలకి ఏదైతే తీసుకెళ్ళిందో ఆ విధంగా కనుక ఇక్కడ తెలంగాణలోనూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకెళ్తే డెఫినెట్గా వాళ్ళు అనుకున్న టార్గెట్ 10 స్థానాలకి మేబీ 6 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. మరి ఆ మేనిఫెస్టోని కనుక ప్రజల వద్దలకి తీసుకెళ్ళకపోతే ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.